హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పృథ్వీ. ఈరోజు మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక తండ్రి కొడుకు ఉండేవారు. వారు ఇంట్లో పనులకి పొలం పనులకి ఉపయోగపడుతున్న గాడిద కొనాలనుకున్నారు. డబ్బులన్నీ పోగేసుకుని పట్టణం వెళ్ళి మంచి గాడిదను కొని ఇంటికి తీసుకురావడం మొదలెట్టారు. అలా వెళ్తుంటే మార్గం మధ్యలో ఒక గ్రామంలో ప్రజలందరూ చూసి వాళ్ళని నవ్వడం మొదలుపెట్టారు. చూడండి, ఒక గాడిద ఉన్నా సరే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారని హేళన చేశారు. సో తండ్రి ఏమన్నాడంటే కొడుకుని గాడి మీద కూర్చోమని తను నడుచుకుంటూ తీసుకొస్తాడు. ఇంకో గ్రామానికి వెళ్ళేసరికి అక్కడ జనాలందరూ కొడుకుని తిట్టడం మొదలుపెట్టారు. చిన్నాడు అయ్యండి, నువ్వు గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్న నడిపిస్తున్నావా అని తిట్టారు. అప్పుడు కొడుకు ఏమన్నాడంటే, నాన్న నువ్వే కూర్చోని గాడిద మీద కూర్చోబెట్టి తను నడుచుకుంటూ తీసుకొస్తున్నాడు. ఇంకో గ్రామం దగ్గరికి వచ్చేసరికి ప్రజలందరూ ఆ పెద్ద ఆయన్ని నాన్నని తిట్టడం మొదలుపెట్టారు. చిన్నపిల్లాన్ని నడిపిస్తూ నువ్వు గాడిద మీద కూర్చుంటావా అన్నారు. సో అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇద్దరు గాడిద మీద కూర్చుని రావడం మొదలుపెట్టారు. ఇంకో గ్రామం వెళ్ళేసరికి అయ్యో చూడండి, ఒక గాడిద మీద ఇద్దరు ఎక్కి కూర్చున్నారు, అయ్యో పాపం అని చెప్పి వీళ్ళని తిట్టడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఇంకేం చేయాలో అర్థం కాక గాడిదని అక్కడే వదిలేసి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం పట్టించుకోకూడదు. మనకు కరెక్ట్ అనిపించేది మనం చేస్తూ పోవాలి. ఇదే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుండే మాట. మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.